ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము. చక్కగా మనకు ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి. ఈ ఏకాదశి నుండి ద్వాదశి పౌర్ణిమ వరకు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి రోజు చక్కగా పురాణ శ్రవణం చేయాలి, దేవాలయాలకు వెళ్ళి దీపాలు వెలిగించాలి, కార్తీక స్నానాలు ఆచరించాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన రోజులు. ఈ 5 రోజులు కూడా శ్రద్ధాభక్తులతో పూజించినట్టయితే చక్కగా సర్వ పాపాలు, జన్మాంతర పాపాలు తొలగిపోయి ఇహలోకంలో సుఖాలు పొందుతారు, సంపదలు పొందుతారు అని మనకు పురాణంలో తెలియజేస్తున్నారు. కాబట్టి అందరూ ఆచరించండి, చక్కగా ఫలితాన్ని పొందండి. ఈరోజు మనము ద్వాదశి రోజు చేయవలసిన విధి విధానాల గురించి ఈ పురాణంలో వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేస్తున్నారు. ద్వాదశి మహత్యం గురించి, దాని గురించిన పురాణం ఈరోజు విందాం. కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరించిన వాళ్లకు సకల సంపదలు కలుగుతాయి అని మనం సోమవార వ్రతాన్ని తెలియజేసుకున్నాం కదా మహారాజా. అదేవిధంగా కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినప్పుడు దాన్ని కూడా ఆచరిస్తే మామూలుగా శని త్రయోదశి చేసిన దానికన్నా 100 రెట్లు ఫలితం కలుగుతుంది. అదేవిధంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీవారిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసినట్టయితే 1,000,000 యజ్ఞముల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత కంటే ఎక్కువ పుణ్యం కలుగుతుందట. చూడండి, అంటే ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసి బ్రాహ్మణ సమారాధన చేయడం వల్ల అంత విశేషమైన ఫలితం కలుగుతుంది. మరి మామూలుగా చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికమైన ఫలం కలుగుతుంది ఈ మాసంలో ఏది చేసినా కూడా. మరి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి యోగ నిద్ర నుండి మేల్కొంటాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు చాలా ఇష్టమైనది కనుక ఆ రోజు శ్రీమంతులు ఎవరైనా శక్తి ఉన్నవాళ్ళు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు చేయించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అట్లా ఇస్తే ఆవుకు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారట. ఆవుకు ఉన్న రోమాలు అన్నీ ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు అన్నమాట. కార్తీక శుద్ధ పాడ్యమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించి వారు అంటే ఎవరైనా అలా వెలిగించి ఉంచినట్టయితే పూర్వజన్మము అంటే ఇంతకుముందు చేసిన సకల పాపాలు కూడా తొలగిపోతాయట. అంటే ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి, గుర్తుపెట్టుకోండి. ఏకాదశి, ద్వాదశి ఈ 5 రోజులు కనీసము తప్పకుండా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి. ద్వాదశి నాడు ఏం చేయాలి అంటే యజ్ఞోపవీతాలు, మరి సాలగ్రామ దక్షిణతో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. వారు అట్లా ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళు ఇహపర సుఖాలు పొందుతారు. మరి పరలోకంలో వైకుంఠాన్ని చేరుకుంటారు. ద్వాదశి రోజు బంగారు తులసి చెట్టును కానీ
సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునికి దానం ఇస్తే వారు 4 సముద్రాల మధ్యనున్న భూమిని ఫలంగా పొందుతారట. అంటే అంత ఐశ్వర్యవంతులు అవుతారు అని మనకు ఈ ద్వాదశి నాడు ఏం చేయాలో వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక కథ ఉంది, దాన్ని నీకు తెలియజేస్తాను. కాబట్టి జనక మహారాజా చక్కగా విను అని చెప్తూ ఉన్నారు. పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలో ఒకానొక పల్లెలో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉన్నాడు. వాడు మిగుల దురాశాపరుడయి నిత్యము ధనమును కూడబెడుతూనే ఉంటాడు, కానీ తను అనుభవించాడు, ఇతరులకు పెట్టాడు. మరి బీదలకు దాన ధర్మాలు చెయ్యాడు. ఎప్పుడు పరనిందలతో నేనే చాలా గొప్ప శ్రీమంతుణ్ణి అని విర్రవీగుతూ ఉంటాడు. ఏ జీవికి కూడా కొంచెం కూడా ఉపకారం చేయలేదట. అటువంటి వాడు మళ్ళీ పరుల ద్రవ్యాన్ని ఎట్లా అపహరించాలి, వాళ్ళది ఎలా మనకు వచ్చి పడాలి అని ఆలోచిస్తూ ఉంటాడట ఎప్పుడు కూడా. అటువంటి వాడు తన గ్రామానికి సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునికి తన వద్ద ఉన్న ధనమును ఏదో పాపం ఆ బ్రాహ్మడు అవసరానికి అడిగినాడట. అడిగితే పెద్ద వడ్డీకి ఇచ్చిండట. అవసరాన్ని బట్టి వడ్డీలు పెరుగుతాయి కదండి, అట్లా ఆయన వడ్డీ పెంచేసి అప్పిచ్చాడు. మరి కొంతకాలానికి తన సొమ్ము తనకి ఇయ్యమని అడిగిండు. అడిగితే ఆ విప్రుడు, అయ్యా తనకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను అని చెప్తాడు. చెప్పి మీ రుణం ఉంచుకుంటే ఈ జన్మలో తీర్చలేకపోతే మళ్ళీ నేను జన్మ ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. మీ ఇంట్లో ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోవాలి నేను అని వినయంగా చెప్పిండట ఆయన బ్రాహ్మడు. చెప్తే ఈయన ఏం చేసిండు, ఆ మాటలకు మండిపడి అట్లా వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే నీ కంఠంను నరికి వేస్తాను అని ఆవేశంతో వెనక ముందు ఆలోచించకుండా తన మొలను ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుణ్ణి కుత్తుకను కోసేసిండట. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలదన్నుకొని చనిపోయిండు. ఆ కోమటికి భయమైంది. భయం అయ్యి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి నన్ను పట్టుకుంటారు అని వెంటనే వేరే గ్రామానికి పారిపోయిండట. ఆ బ్రాహ్మణ హత్య మహాపాపం కదా మరి. అయితే ఆయన చనిపోయిండు, ఈయన వారిపోయిండు. తర్వాత ఏం జరిగింది, అక్కడనే పారిపోయి బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్య పాపము ఆవహించింది. చేసిన పాపం ఎటుపోతుందండి, ఎవరు ఏ పాపం చేస్తే వాళ్ళకి ఆ పాపం ఏదో ఒక రూపంలో అంటుకుంటుంది. అట్లా ఈయనకి కుష్టు వ్యాధి కలిగిందట. నానా బాధలు పడుతూ ఉన్నాడు. మరికొన్నాళ్లకు మరణించిండు. వెంటనే యమదూతలు వచ్చి అతను తీసుకొని పోయి రౌరవాది నరక కూపంలో పడేసిండట. అయితే ఈ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆయన ధర్మవీరుడు అంటే పేరుదైనట్టు తండ్రి సంపాదించిన ధనాన్ని చక్కగా దాన ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, నీడ కొరకై చెట్లు నాటిస్తూ, నీటి కోసం నూతులు చెరువులు తవ్విస్తూ, సకల జనులకు సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించుకున్నాడట. ఇట్లుంటే కొంతకాలానికి త్రిలోక సంచారైన నారదుడు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చిండట. అయితే తోవలో ధర్మవీరుని ఇంటికి వెళ్ళిండట. ఆ ధర్మవీరుడు నారదుల వారిని సాష్టాంగ దండ ప్రణామం చేసి చక్కగా విష్ణుదేవునిగా భావించి అర్ఘపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొద్దీ నేడు తమ దర్శనం లభించింది.
నేను ధన్యుడను, నా జన్మ తరించింది, నా ఇల్లు పావనమైంది, శక్తి కొలది నే చేయి సత్కారాన్ని స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని నాకు విశదీకరించండి అని అడిగిండట వినయంగా. తండ్రి ఎలా ఉండే, కొడుకు ఎలా ఉన్నాడు చూడండి. అయితే అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, చాలా సంతోషము. శ్రీ విష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజున స్నానము, దానము, జపము ఏవి చేసినా అత్యంత ఫలం కలుగుతుంది. మరి 4 జాతులలో ఏ జాతి వారైనా సరే, స్త్రీలైనా, పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారి అయినా, ఎవరైనా సరే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందుండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానం చేసిన ఎడల ఇంతకుముందు పూర్వజన్మల్లో చేసిన పాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. మరి నీ తండ్రి యమలోకంలో మహానరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. అతన్ని ఉద్ధరించుటకే నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అట్లు చేస్తే నీ తండ్రి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్పిండట. అప్పుడు ధర్మవీరుడు, నారద మునివర్య, మరి వెనుకటి జన్మలందు ఈ జన్మం నందు చేసిన పాపాలు పోవును. మరి నీ తండ్రి యమలోకంలో ఉన్నాడని చెప్తూ ఉన్నారు కదా, మరి అట్లు చేస్తే నా తండ్రి రుణం తీరుతుంది అంటున్నారు. మరి నేను గోదానం చేసిన, భూదానం చేసిన, హిరణ్యదానం చేసిన, మహాదానములు ఎన్నో చేసి ఉన్నా మరి ఆ దానములన్నీ చేస్తే నా తండ్రికి మోక్షం కలగలేదు. మరి ఈ సాలగ్రామ అనే మాత్రం చేస్తే మాత్రము ఆయనకి ఉద్ధరించేది ఏముంటుంది అని అన్నాడట. ఇది ఒక రాయి కదా, సాలగ్రామం చేస్తే మాత్రము ఏం లాభం ఉంటుంది అని అడిగిండట. అంటే అప్పుడు దీనివల్ల ఆకలి తీరునా, దాహం కొంటే దాహం తీరునా, ఇది ఏముంటుంది దీంట్లో, ఇదొక బండరాయి కదా, దీంతో ఏమి ఉద్ధరింపబడతాడు, ఎందులకి దానం చేయాలి, నేను సాలగ్రామ దానం మాత్రము నేను చెయ్యను, నేను చక్కగా గోదానము, భూదానము, సువర్ణ దానం చేస్తా అని అన్నాడట. అప్పుడు ధర్మవీరుని అవివేకం చూసి, వైశ్యుడా, సాలగ్రామము అంటే శిల మాత్రం అని అనుకుంటున్నావు నువ్వు, అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలం చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావించాలి అంటే ఈ దానము తప్పక చేయవలె నువ్వు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఇక మూర్ఖులకు ఎవరేం చెప్తారు అని. అప్పుడు ధర్మవీరుడు ధనబలమును గలవాడై ఉన్నాడు కదా, కాబట్టి దాన సామర్థ్యం ఉన్నది కాబట్టి సాలగ్రామ దానం చేయకుండా ఈ బండదానం చేస్తే ఏం ఉపయోగం అని చెయ్యక కొంతకాలానికి అతడు కూడా చనిపోయిండట. ఇట్లా అని సాలగ్రామ దానం చేయలేదు ఆయన. అయితే కొంతకాలానికి చనిపోయి ఆయన కూడా మరణానంతరము 7 జన్మలందు పులి అయి పుట్టిండట, మరి 3 జన్మలందు వానరమై పుట్టిండట, 5 జన్మలు ఎద్దుగా పుట్టిండట, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టిండట, 10 జన్మలు పందిగా జన్మించాడట. ఇట్లా జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో స్త్రీగా పుట్టిండట. అయితే ఆమెకు యవ్వన కాలం వచ్చింది. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేసిండు. పెళ్ళి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయిండు. అప్పుడు చిన్నతనము నుండే
ఈమె చిన్నగా ఉంది కదా, ఆమెకు అష్టకష్టాలు సంభవించినాయి అని ఆ తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా అందరూ కూడా దుఃఖించినారు. తండ్రి ఆమెకు ఈ విపత్తి ఎందుకు కలిగింది అని దివ్య దృష్టితోని చూసిండట. ఆయన గ్రహించిండు వెంటనే. అప్పుడు ఆమె చేత సాలగ్రామ దానం చేయించిండట. నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానం చేయించిండట. అట్లా చేయించినప్పుడు ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త తిరిగి జీవించిండు. అయితే తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతోని జీవించిండట. ఇట్లా జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళి మరికొంతకాలము ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ పూజ చేస్తూ చక్కగా ముక్తి పొందిందట. అట్లా ఈ సాలగ్రామ కాబట్టి చాలా పవిత్రమైనది. ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన వారికి దాన ఫలము ఇంత అని చెప్పరాదు, అనంతమైన పుణ్యఫలం అది. కాబట్టి నీవును ఆ సాలగ్రామ దానమును చెయ్యి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేసిండు. ఈ విధంగా అందరూ కూడా ద్వాదశి రోజు చక్కగా ఒక జంధ్యము సాలగ్రామ దానము దక్షిణయుతంగా బ్రాహ్మణికి ఇవ్వడం అనేది మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ కథ వినండి, చక్కగా అలా సాలగ్రామ దానం ఇవ్వండి, ఆ ఫలితాన్ని పొందండి. కాలక్షేపం అంటే ఈ పురాణం వినడమే. కాబట్టి ఈ పురాణాన్ని చక్కగా పెట్టుకోండి, వినండి. తర్వాత పెరుమాళ్లకు నమస్కరించుకొని సాలగ్రామ దానం చేసి ద్వాదశి పారణ చేయండి. ద్వాదశి మనకు మధ్యాహ్నం వరకే ఉంటున్నది కాబట్టి ఆ లోపే ద్వాదశి గడియల లోపే మీరు పురాణం వినాలి. చక్కగా ద్వాదశి రోజు మీరు దానం చేసుకోవాలి. ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ పండితులను అడిగితే వాళ్ళు అర్చకులు మీకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. అక్కడ మీరు చక్కగా దానాన్ని సమర్పించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు అప్పుడు ద్వాదశి పారణ చేయాలి, ఉపవాసాన్ని. అయితే మరి ఈ విధంగా చేయడం వల్ల మనకు జన్మాంతరాలలో ఉండే అంటే పూర్వజన్మలలో చేసిన పాపాలు నశించి ఈ జన్మలో సకల సంపదలు కలుగుతాయి అని మనకి పురాణం ద్వారా తెలుస్తుంది. అందరూ ఆ విధంగా చేయండి, ఆ పెరుమాళ్ళ అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.